హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కావ్యాస్ వరల్డ్. కుకింగ్ సిరీస్లో ఇవాళ మనము దొండకాయ గ్రేవీ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా దొండకాయలు మంచిగా వాష్ చేసేసుకొని నెక్స్ట్ ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకొని మనం ఒక ప్యాన్ తీసుకొని అందులోకి కొంచెం ఆయిల్ వేసి, కొంచెం కాదండి బాగానే వేయాలి, ఆయిల్ వేసి ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా కాకుండా సెకండ్ మెథడ్ వచ్చేసి మనం కుక్కర్లో కూడా పెట్టేసుకోవచ్చు ఒక 2 విజిల్స్కి. బట్ మనం ఇలా చేసుకుంటేనే టేస్ట్ వస్తుంది కర్రీకి. నెక్స్ట్ దొండకాయలు మంచిగా ఫ్రై అయ్యాక తీసి పక్కన ఉంచుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసి. నెక్స్ట్ ఇంకో ప్యాన్ తీసుకొని అందులోకి కొన్ని పల్లీలు వేసి వేయించుకోవాలి. పల్లీలు ఇలా వేగాక పక్కన పెట్టేసుకోవాలి పల్లీలు. నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి మనం నువ్వులు కూడా యాడ్ చేసేస్తున్నాం. నెక్స్ట్ నువ్వులు కూడా సేమ్ ఇలాగే ఫ్రై చేసుకోవాలి. నువ్వులు కొంచెం చిటపటలాడుతూ ఫాస్ట్గా వేగిపోతాయి కదా, నువ్వులు కూడా ఇలా వేగాక నువ్వులు కూడా నువ్వులు చల్లారే వరకు మనము ప్యాన్ తీసుకుని అందులో కొంచెం ఆయిల్ కొంచెం ఇందాక దొండకాయ ఫ్రై చేసాం కదా అందులోనే నేను చింతపండు కూడా యాడ్ చేస్తాను. కొంచెం ఆయిల్ తీసి పక్కన పెట్టేశాను. నెక్స్ట్ ఇప్పుడు నువ్వులు అయిపోయాయి కదా, తాలింపు పెట్టేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు అండ్ కొంచెం టర్మరిక్ పౌడర్ కూడా వేయాలి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యేలోపు మనం నెక్స్ట్ ఆనియన్స్ ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. అది మిక్సీ జార్లోకి వేసేసుకొని అందులోకి కొంచెం చింతపండు కూడా యాడ్ చేయాలి, టేస్ట్ బాగుంటుంది. చింతపండు కూడా వేసేసి మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ ఇవి ఫ్రై అవుతున్నాయి కదా, ఇందులోకి దొండకాయలు కూడా వేసేసుకోవాలన్నమాట. అప్పటి వరకు ఇందాక దొండకాయ వేసాం కదా అందులోనే కొంచెం ఆల్రెడీ అవి మగ్గినాయి కదా, అందులో కొంచెం కారం, ఉప్పు టేస్ట్కి సరిపడా వేసేసుకొని కాసేపు కలిపి వదిలేసేయాలి. ఆయిల్ ఇలా పైకి తేలుతూ ఉంటుంది, చాలా బాగుంటుంది కర్రీ అనేది. ఇలా మనం ఉప్పు, కారం వేసి కలిపి పక్కన ఉంచుకోవాలి. నెక్స్ట్ మనం గ్రేవీ ప్రిపేర్ చేసేసుకున్నాం కదా మిక్సీకి, ఆ గ్రేవీ కూడా ఇందులోకి యాడ్ చేసేసి బాగా కలిపేసుకుంటే సరిపోతుంది. ఫైనల్గా కొంచెం టేస్ట్ చూసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. కొంచెం సాల్ట్ పడితే సాల్ట్ వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇందాక మిక్సీ పట్టుకున్న గ్రేవీ కూడా ఇందులో యాడ్ చేసేసాం కదా, చేశాక కాసేపు ఆయిల్ ఇలా పైకి తేలుతూ ఉంటే చూసారా కర్రీ అనేది చాలా ఎంత బాగా ఆయిల్ కొంచెం పైకి తేలుతూ కనిపిస్తుంది కదా. ఇలా అయినప్పుడు